హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కోల్కతా అత్యాచార కేసులో నిందితుడు పాలిగ్రాఫ్ టెస్టులో భయంకరమైన నిజాలు బయటపెట్టాడు. సో పాలిగ్రాఫ్ టెస్ట్ గతం నుంచి కూడా అతను నువ్వు ఎందుకు ఒప్పుకున్నావంటే నా నిజాలు తెలుస్తాయని ఒప్పుకున్నానని ధైర్యంగా ప్రకటించాడు కోర్టులో. అనుకున్నట్టుగానే ధైర్యంగా నిజాలు ప్రకటించాడు, కానీ అందులో అతను కూడా బుక్ అయ్యాడు. సో ఏం ప్రకటించాడు, అతను బుక్ అయింది ఏంటి, దీని వెనక ఎవరున్నారని ఆయన తెలియజేశాడు, అన్నీ ఒకసారి గమనించి చూద్దాం. సో ఇది చాలా పెద్ద విషయమే, ఎందుకంటే ఇన్ని రోజులుగా మనం దీని గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ప్రతి అప్డేట్ కూడా నేను మీకు ఇస్తూనే ఉన్నాను. సో దీంట్లో విశ్లేషణలు కూడా మనం చాలా అద్భుతంగా చేశాము. అంటే ఎవరి హ్యాండ్ ఉండొచ్చు, ఎవరితోటి అనుబంధాలు ఉండొచ్చు అనే విషయం మనం ఏదైతే ప్రిడిక్ట్ చేశామో అదే విధంగా అక్కడ పోలీసులు కూడా ఎక్స్ప్రెస్ చేయడము, కోర్టులో కూడా నిరూపణ అవ్వడం జరిగింది. సో గతంలో నేను చేసిన ఒక వీడియోలో ఈ ప్రిన్సిపాల్కి అలాగే మమతా బెనర్జీ గారికి మధ్య ఉండే అనుబంధం, అంటే వాళ్ళ రిలేషను, ఆయన ఒక చుట్టంలాగా లేకపోతే ఆయన ఆవిడకి భక్తుడిలాగా దాసులాగా ఉన్న పరిస్థితి. సో ఆవిడ కూడా ఆయనకి గతంలో 2 years బ్యాక్ ఆయన బర్త్డే విషెస్ ఏకంగా గవర్నమెంట్ నోట్ ప్యాడ్లోనే బహిరంగంగా ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒక మామూలు ప్రిన్సిపాల్కి అంత స్థాయిలో ఇచ్చారంటే దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఏ స్థాయిలో ఉందో. అదేవిధంగా మమతా బెనర్జీ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆవిడ ఆ హాస్పిటల్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీ తెలిసే ఉంటుంది అనేది ఒక ఆరోపణ. సో ఇలాంటివి చాలానే ఉన్నాయి, మనం అన్నీ చేస్తూ వచ్చాము. వీటి విషయంలో మమతా బెనర్జీ గారు ఈ కౌంటర్ ఎదుర్కొంటూనే ఆవిడ మళ్ళీ తిరిగి పోరాడడానికి ప్రయత్నించి చివరికి విఫలమయ్యారు. ఇలాగే సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా ఆవిడ ఒక బహిరంగంగా లేఖ రాశారు. దీని విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతూ ఉంది, కేంద్ర ప్రభుత్వం, సిబిఐ ఎందుకు ఫెయిల్ అయింది, ఎవిడెన్సెస్ ఎందుకు సరిగ్గా కలెక్ట్ చేయలేదు, ఇలాంటి క్వశ్చన్లన్నీ వేసుకుంటూ వచ్చారనమాట. నిజానికి సిబిఐకి వెళ్ళిందే ఈవిడ తప్పిదం వల్ల. ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ దాదాపు 18 గంటల పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఉన్నారు. అది కేసు ఆవిడ దుర్మరణం చెందారు, క్లియర్గా అది హత్య అని చెప్పి తెలుస్తూ ఉన్నా. సో ఇంత విఫలమైన తర్వాత ఎవరైనా సరే ఈ విధంగా రియాక్ట్ అవుతారా? ఖచ్చితంగా సిబిఐకి వెళ్తుంది కదా. సో వాళ్ళు అన్ని ఆధారాలు పెట్టుకొని పాలిగ్రాఫ్ టెస్ట్కి కోర్టును అడిగి పర్మిషన్ తీసుకున్నారు. కోర్టు అందరికీ పాలిగ్రాఫ్ టెస్ట్కి ఛాన్స్ ఇవ్వదు, అందరికీ లై డిటెక్టర్ టెస్ట్కి పర్మిషన్లు ఇవ్వదు, ఎందుకంటే అది మానవ హక్కులకి భంగం కలిగించడం. కాకపోతే ఈ కేసు తీవ్రత, ఈ నిందితుడి యొక్క బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ చూసిన తర్వాత దీనిలో ఖచ్చితంగా పాలిగ్రాఫ్ టెస్ట్కి అవకాశం ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఛాన్స్ ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు పాలిగ్రాఫ్ టెస్ట్ అయితే కోర్టు చేసింది. చేశాక ఇందులో బయటకు వచ్చిన విషయాలు చూస్తే ఆ నిందితుడు ఈ ముందు రోజు వచ్చేసి లేదు నేనే తప్పు చేయలేదు, నన్ను ఇందులో కావాలని ఇరికించారు అన్నాడు టెస్ట్ చేయకముందు. సో వాళ్ళ విషయాలు నేను అన్ని బయట పెడతానని చెప్పేసి కూడా ఆయన అన్నాడు. అయితే పాలిగ్రాఫ్ టెస్ట్లో దొరికిపోతారు కదా, అందులో ఆయన ఆన్సర్లు చెప్పేటప్పుడు ఆయన నాడీ కూడా చాలా ఆతృతగా కొట్టుకోవడము. సో ఆయన యాంగ్జైటీ అనేది పోలీసులకి అర్థమైంది, ఆ టెస్ట్ చేసే ఎక్స్పర్ట్స్కి. సో ఈయన చెప్పే దాంట్లో అబద్ధం ఏంటి నిజమేంటి అనేది వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగారు. ఈ టెస్ట్ పెట్టినప్పుడు మొదట్లో ఆ టెస్ట్ జరుగుతుండగా ఆయన మాట్లాడింది ఏంటంటే ఎంక్వైరీలో, నేను అక్కడికి వెళ్ళేసరికి ఆవిడ హత్య జరిగిపోయి ఉంది, ఆవిడ చనిపోయి ఉంది, దాంతో నేను భయపడి వెళ్ళిపోయానని చెప్పేసి ఆయన అన్నాడు. తెల్లవారుజామున దాదాపు 4:30కి ఆయన ఆ సెమినార్ హాల్లో తిరగడం ఇవన్నీ అందరూ చూశారు. సో ఎప్పుడైతే ఈయన ఈ విధంగా అన్నాడో అప్పుడు ఆ నాడి అనేది ఇది అబద్ధం అనేది చెప్పేసింది. సో తిరిగి మళ్ళీ ఆ క్వశ్చన్స్ రైజ్ చేసినప్పుడు చివరికి ఆయన ఒప్పుకున్నాడు, అవును నేనే చేశాను అని. అయితే మళ్ళీ చంపింది నేను కాదు, చేసింది నేనే అన్నాడు. మరి చంపింది ఎవరనే క్వశ్చన్ వచ్చినప్పుడు దానికి కూడా ఆ టెస్ట్ అనేది కంటిన్యూ అయింది. అయితే ఎవరు చంపారు, దీని వెనక ప్రిన్సిపాల్ ఉన్నారా, లేకపోతే దీన్ని ఎందుకు ప్రిన్సిపాల్ ఆత్మహత్య క్రియేట్ చేయబోయారు అనే దాని మీద కూడా మనం మాట్లాడదాం. అయితే దీంట్లో ఆయన ఓవరాల్గా ఈ ఎంక్వైరీలో ఓవరాల్గా ఏమేమి చెప్పాడనేది గమనిస్తే, మొదటగా వచ్చేసి ఇతను తన ఫ్రెండ్తో కలిసి ఆ దగ్గరలో ఉన్న ఒక రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడు. ఆ రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళాడు, కానీ అక్కడ మహిళలతో ఆయన పెద్దగా ఇది చేయలేదు, సో సంభోగం చేయలేదు. అయితే అక్కడి నుంచి దక్షిణ కోల్కతాలోని ఒక ఏరియాకి వెళ్ళాడు, చెట్ల అని చెప్పేసి ఒక ఏరియాకి వెళ్ళాడు. సో ఆ ఏరియాలో తను ఏవో కార్యక్రమాలు ముగించుకొని వస్తూ ఒక బాలిక మీద అఘాయిత్యం చేయబోయాడు. అయితే వాళ్ళు పోలీస్ కేసు ఏం పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పరువు పోతుందనే భయంతో వాళ్ళు పెట్టలేదు అనమాట. సో అఘాయిత్యం చేయబోయాడు, అది మిస్ఫైర్ అయినట్టుగా ఉంది. సో తిరిగి అతని యువతలకు వచ్చేసాడు. ఆ రోజు ఎందుకు అతను ఇంత వికృతంగా బిహేవ్ చేస్తూ వెళ్ళాడు, వేశ్యాగృహాలకు ఎందుకు వెళ్ళాడు, అక్కడ నుంచి మళ్ళీ ఆ బాలికను ఎందుకు అఘాయిత్యం చేయబోయాడు, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడని చూస్తే, ఆ రోజు ఆ వేశ్యాగృహానికి వెళ్ళకముందే ఆయన తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి నీ న్యూడ్ వీడియోస్ అలాగే న్యూడ్ పిక్స్ నాకు పెట్టు అని చెప్పేసి ఆవిడ్ని గట్టిగా బెదిరించాడట. బెదిరిస్తే ఆవిడ పెట్టలేదు. సో దాంతో ఇక అతను ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది. సో అతనికి ఆ ఉద్రేకాన్ని తీర్చుకోవడానికి ఏ మార్గం దొరికితే ఆ మార్గం అన్నట్టుగా అతను ప్రవర్తించాడు. సో తానే చెప్పుకున్నాడు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో, నేను అంటే సెక్స్కి బాగా ఎడిక్ట్ అయిపోయాను, అంటే ఆ పోర్ను చూడడానికి కావచ్చు బాగా ఎడిక్ట్ అయిపోయానని చెప్పేసి అతను చెప్పుకున్నాడు. సో ఈ ఎడిక్షన్ వల్లే అతని మనసు కాస్త వికృతంగా ఆలోచించడము, అతని ఆధీనంలో లేకపోవడం, ఈ విధంగా జరగడం అనేది క్లియర్గా కనిపిస్తుంది.
సో అక్కడ ఆ బాలిక మీద అఘాయిత్యం విఫలమవడంతో డైరెక్ట్గా ఈ హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు. అక్కడ వీళ్ళని గమనించాడు. చూసిన తర్వాత ఆ సెమినార్ హాల్లో రెస్ట్ తీసుకుంటున్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఈ అఘాయిత్యం అంతా చేశాడనమాట. చేసి ఆవిడ్ని తన చేతులతో ఆయనే చంపేశాడు. చంపిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇదంతా పాలిగ్రాఫ్ టెస్ట్లో క్లియర్గా తెలిసిపోయింది. సో నిందితుడు ఏం చేశాడనేది క్లియర్ ఇక. అయితే ఈ ప్రిన్సిపాల్ ఎందుకు దాచిపెట్టాడు అనే దాంట్లో ఇంకా అనేక ఆధారాలు రావాల్సి ఉంది. సో ప్రిన్సిపాల్కి కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ జరిగింది. సో దాని రిపోర్ట్స్ కూడా ఇప్పుడు బయటికి రావాల్సి ఉంది. సిబిఐ అయితే కోర్టుకు సమర్పించింది, కానీ అవి ఇంకా బయటకైతే రాలేదు. అవి ఇది కూడా ఇండియా టుడే అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా వీళ్ళు కొన్ని విషయాల్ని ఆర్టికల్స్ రూపంలో కోర్టులో జరిగిన వాదనలు ఏవైతే ఉన్నాయో అందులో జరిగినవన్నీ బయట పెట్టడంతో మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఇది ఈ విధంగా జరిగిన ఇదనమాట. అయితే ఇతను ఈ హత్య చేసిన తర్వాత నేరుగా అతని ఫ్రెండ్ అయిన అనూప్ దత్తా అనే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళి తలదాచుకోవాలని ప్రయత్నించాడు. అయితే పోలీసులు మొత్తానికి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా సిబిఐ వాళ్ళు కోర్టులో మెన్షన్ చేయడం జరిగింది. సో కోర్టులో అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో వీళ్ళు సబ్మిట్ చేశారు. ఈ విధంగా ఇది బయటకు వచ్చింది. తర్వాత ఈ సందీప్ ఘోష్ కూడా బయటకు వచ్చిన తర్వాత మనం అది కూడా కంపేర్ చేసి అసలు ఏంటి అనేది మనం ఇంకాస్త వివరంగా తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది. చూస్తే ఈ కేసులో ఈ సంజయ్ రాయ్ బయోగ్రఫీ అంతా బయటకు వచ్చేసినట్టే. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఆయన తన వైఫ్ మీద కూడా హత్యాయత్నం చేయడము, అలాగే ఆవిడ కేసు పెట్టడము, చివరికి వాళ్ళు విడాకులు అయిపోవడము, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆయన మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసులు కూడా ఉన్నాయి. సో ఇది ఇతని లైఫ్ అనమాట. అయితే ఇతన్ని సేవ్ చేయడానికి మమతా బెనర్జీ గారు ఎందుకు ప్రయత్నించారు అనేది ఇప్పుడున్న ప్రశ్న. నిజానికి ఇతన్ని సేవ్ చేయడానికి ఈ కేసును మొదట దర్యాప్తు చేయడానికి ప్రయత్నించిన ఎస్ఐ ఎవరైతే ఉన్నారో సబ్ ఇన్స్పెక్టర్, ఆయన కూడా ప్రయత్నించాడు. ప్రయత్నిస్తే ఆయన్ని తరువాత సస్పెండ్ చేశారు ప్రభుత్వం. అది కూడా ఈ ప్రతిపక్షాల ఆరోపణలు వీటి ద్వారా సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ వేరే ఆఫీసర్స్ వచ్చారు. సో వాళ్ళు చేయబోయారు. అక్కడ కూడా 2 కమిషనర్లను సస్పెండ్ చేశారు. సో ఇంత జరుగుతూ ఉందంటే ఈ కమిషనర్లకు ఎవరు ఆర్డర్లు వేస్తే ఇక్కడ జరిగింది, ఎవరు వీళ్ళకి ఆర్డర్లు వేసి వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించారు? ఎందుకంటే కమిషనర్ స్థాయి వ్యక్తులకు చెప్పాలంటే అందరికీ సాధ్యం కాదు. ఆ ప్రిన్సిపాల్ చెప్పగానే వినడానికి కమిషనర్లు ఏమి మామూలు వ్యక్తులు కాదు, అక్కడ వాచ్మెన్లు ఏం కాదు కదా. సో ఎవరు చెప్పుంటారు? ప్రభుత్వంలోని పెద్ద తలకాయలు ఉంటాయనేది ఇక్కడ ఆరోపణ. ఖచ్చితంగా మంత్రులు, మినిస్టర్లు ఇందులో ఉన్నారు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే కోర్టు కూడా దీని మీద ఈ కేసుకు సంబంధించి అక్కడ ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి కదా. సో సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలు చేస్తున్నారు కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక కమిటీని అయితే వేశారు. ఇప్పుడు వాటి మీద ఆ కమిటీ దర్యాప్తు చేస్తుంది. సో రేపో మాపో ఆ దర్యాప్తులో ఏమి ఆర్థిక అవకతవకలు జరిగాయి, ఎంత డబ్బులు వీళ్ళు దండుకున్నారు, సో ఎన్ని స్కామ్లు జరిగాయి అనేది కూడా త్వరలో బయటికి రాబోతుంది. సో ఒకటి కాదనమాట, దీంట్లో అనేకం ఇంటర్నల్గా ఉన్నాయి. ఇవన్నీ మనం గతంలో ఒక ఊహాగానాల్లాగా లేకపోతే ఒక ఎనాలిసిస్ లాగా మనం మాట్లాడుకున్నామే, కానీ అవన్నీ నిజాలే అనేది కోర్టు ఈరోజు ప్రూవ్ చేస్తూ వస్తుంది. సో ఇది ఈ కేసులో జరుగుతున్న పరిస్థితి. సో చూద్దాం సందీప్ ఘోష్కి సంబంధించి కూడా ఆయన పాలిగ్రాఫ్ టెస్ట్లో ఏం జరగబోతుంది, ఆయన ఏ నిజాలు బయట పెడతాడు, ఇందులో ఎవరి పాత్ర ఉందనేది ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సంజయ్ రాయ్ ర్యాండమ్గా వచ్చాడు, చేశాడు, వెళ్ళిపోయాడు. కానీ సందీప్ ఘోష్ అలా కాదు. ఆయనకు ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వంలోని వ్యక్తులు ఆయన్ని సేవ్ చేస్తూ వేరే చోటకు ఆయన బదిలీ చేయడం ఇవన్నీ జరిగాయి కాబట్టి ఆ వ్యక్తులు ఎవరు ఆయన కాపాడాలనుకున్నారు అనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇక మమతా బెనర్జీ గారి ప్రభుత్వానికి అయితే దాదాపు ఉచ్చు బిగిసినట్టే. ఎందుకంటే బీజేపీ కూడా దీన్ని వదలడం లేదు. సో బీజేపీకి గట్టిగా పట్టుకుంది. అయితే దీని విషయంలో మమతా బెనర్జీ గారు గతం నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి, సో ఆవిడ మీద కౌంటర్లు వేయడం ఎందుకు, ఆవిడ్ని ఇలా ప్రశ్నిస్తే మళ్ళీ అది బీజేపీకి హెల్ప్ అవుతుందని చెప్పేసి కొన్ని పార్టీల వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇలాంటి ప్రజా ప్రయోజన విషయాల్లో అలా సైలెంట్గా ఉండడం కూడా తప్పే. ఎందుకంటే ప్రజలకు మీరు ఎంత నిజాయితీపరులైన పరిపాలకులో తెలియాలంటే స్పందించాలి. అలా స్పందించినప్పుడే అది కంట్రోల్ అవుతుంది. మమతా బెనర్జీ గారి విషయంలో ఇప్పుడు ఇది ఒక తప్పుడు ఈ విషయంగా తేలిపోయింది.